తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కందుకూరులోని పార్టీ కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు పలువురు నేతలు హాజరై వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కందుకూరు పట్టణ పరిధిలోని బీసీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రభుత్వంలో తాము పడుతున్న కష్టాలు, ఎదురవుతున్న అవమానాలను, ఆవేదనను పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక 75 మందికి పైగా బీసీలు హత్యకు గురయ్యారని, వేలాది మందిపై దాడులు జరిపి తిరిగి వారిపైనే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. అలాగే మాజీ జడ్పీ చైర్మన్ సోదరులు చంద్రబాబు యాదవ్ గారికి, అలాగే సోదరులు పోలిశెట్టి గారికి, అలాగే సోదరులు పిఎల్ రావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక ముందు ఉన్నటువంటి మన కందుకూరు నియోజకవర్గ బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ దమనకాండ బీసీ సోదరులు మన అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో 75 మంది బీసీ సోదరుల్ని పట్టున పెట్టుకున్న దుర్మార్గులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఈ మధ్య లోకేష్ బాబు గారు మనం ఒంగోలు బీసీ సోదరుల మీటింగ్లో ఆ రోజు చెప్పడం జరిగింది. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ సోదరి అక్కడ ఉండే ఆకతాయిలు వైసీపీ నాయకులు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉంటే మా సోదరుని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్తే నోట్లో గుడ్డలు గుక్కి ఆ సోదరుని పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉందంటే మన అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో మనకు తెలియని రోజుల్లో ఏమి నాగరికత లేని రోజుల్లో జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో అక్కడ కడపలో ఒక విలేకరి నందం సుబ్బయ్యని గుర్తుకోసి చంపడం, జై జగన్ అని చెప్పి మాచర్లో ఒక బీసీ సోదరుడు చంద్రయ్యని గొంతుకోసి చంపడం అంటే పైశాశ్వత నాయకత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఎటుపడిపోతుందో మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఆ రోజు 2019 ఎలక్షన్లో లేని అపోహలు సృష్టించి అక్కడ జరుగుతున్నది ఏమీ లేకపోయినా కూడా ఒక సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని దోసుకుపోతుందని చెప్పి అందరినీ మోసం చేసి ఒక్కసారి అనే అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో 16 యూనివర్సిటీలు ఛాన్సలర్లు ఉంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బీసీ సోదరులు 9 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే ఈ రోజు మొత్తం ఆయన సామాజిక వర్గాన్ని కట్టబెట్టి ఒక్క బీసీ సోదరుడు ఈ రోజు వైస్ ఛాన్సలర్ గా ఉండే పరిస్థితి ఈ రోజు. అంటే ఎవరికి ఎటువంటి అభిప్రాయం ఉంది బీసీ సోదరుల మీద మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు స్థానిక సంస్థల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీలకి చట్టసభల స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా 10% తగ్గించి 24% కుదించిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు అందరూ కూడా బీసీ సోదరులకు ఆ రోజు ఆదరణ పథకం కింద అన్ని వర్గాలు, చేనేతలు కానీ, గౌడులు కానీ, రజకులకు కానీ, అలాగే నాయ బ్రాహ్మణులకు కానీ ఏ వర్గానికి సంబంధించిన పనిముట్లు ఇచ్చి ఆ రోజు వేల కోట్లు ఖర్చు పెట్టి